ఈరోజు మనము థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి థర్డ్ లెసన్ చెప్పుకుందామండి. ఇక్కడ థర్డ్ క్లాస్లో మంచి బాలుడు ఈ పాఠ్యభాగము గేయ ప్రక్రియకు చెందినటువంటిది. ఇది సానుభూతి అనేటువంటి ఇతివృత్తంలో కొనసాగుతుంది. అంతేకాకుండా ఆలూరి బైరాగి గారు మంచి బాలుడు అనేటువంటి ఈ పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి. ఈయన 1925వ సంవత్సరంలో జన్మించారు, 1978వ సంవత్సరంలో మరణించారు. ఆలూరు బైరాగి గారి యొక్క రచనలు చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్య భవనం అనేటువంటివి ప్రఖ్యాతి చెందినటువంటి రచనలు. కష్టకాలంలో ఉన్న వారికి ఇక పాఠ్యభాగంలో ఉన్నటువంటి విశేష అంశాలు చెప్తున్నాను. కష్టకాలంలో ఉన్న వారికి సాయం చేయమని, మనిషి జీవితం వ్యర్థమని, కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే ఎదుటి మనిషికి సహాయం చేయలేరో అలాంటి మనిషి యొక్క జీవితం వ్యర్థమని తెలియజేయటమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. తళతళ మిలమిల మెరుపులు మెరిసి, హోరున జోరున వర్షం కురిసి అనే మాటలతో ప్రారంభమయ్యే ఈ పాఠము మంచి బాలుడు అనేటువంటి పాఠ్యభాగానికి చెందినటువంటిది. దుర్భరులకు సాయం చేయని ఎడ కొరగాదెందుకు మనుజుని మనుగడ. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కష్టాల్లో ఉన్న వారికి ఎప్పుడైతే మనం సహాయం చేయలేకపోతామో అలాంటప్పుడు మన మానవ జీవితం అనేది వ్యర్థము అని చెప్పని దీని యొక్క భావం అన్నమాట. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి కవులలో ఆలూరి బైరాగి ఒకరు. మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించినటువంటి వారు ఆలూరి బైరాగి గారు. అంతేకాకుండా ఈయన ఆగమగీతి రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని పొందారు. ఇక ఈ పాఠానికి సంబంధించినటువంటి కొన్ని అర్థాలు, పదాలను తెలుసుకుందాం. త్రోవ అన్నదానికి అర్థము దారి, వడి వేగం, దుర్భరులు బలం లేనివారు, మనుగడ జీవనము జీవితము. ఇక దీనిలో కొన్ని గ్రామర్ పాయింట్స్. తళతళ మిలమిల గడగడ కిలకిల గణగణ వంటి పదాలను అనుకరణ పదాలు అంటారు. ఇలాగా వచ్చిన పదాన్ని మరలా రావడం, వచ్చే పదాలని అనుకరణ పదాలు అంటారు. తళ అనేది ఒకసారి వచ్చినప్పుడు మరలా అదే రిపీట్ అయి రావడం. అలాగా తళతళ మిలమిల గడగడ కిలకిల గణగణ వంటి పదాలని అనుకరణ పదాలు అంటారు. వాక్యం చివరన ఉండే చుక్కని వాక్యాంత బిందువు అంటారు. ఈ వాక్యాంత బిందువునే మనము పూర్ణ బిందువు అని కూడా చెప్పుకుంటామండి. ఇంకా పూర్ణ విరామం అని కూడా అంటాము. ఇది మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. ఎందుకంటే ప్రీవియస్ టెట్ పేపర్లో ఈ బిట్టు మనకి దగ్గర 3-4 సార్లు కూడా రిపీట్ అయి ఉంది. అలానే దీన్ని ఆంగ్లంలో ఈ పూర్ణ విరామాన్ని, వాక్యాంత బిందువుని మనము ఆంగ్లంలో ఏమని చెప్పుకుంటామంటే ఫుల్ స్టాప్ అని చెప్పుకుంటాము. ఈ పూర్ణ విరామ బిందువు ఉంటే ఆ వాక్యము అక్కడితో పూర్తయిపోయిందనమాట. వాక్యాన్ని ఆపి చదవటాన్ని స్వల్ప విరామం అంటారు. అయితే స్వల్ప విరామం ఇచ్చే చోట కామా గుర్తు పెడతాం. దీన్ని స్వల్ప చిహ్నంగాను విరామ చిహ్నంగాను చెప్పుకుంటాం. అదే ఈ విరామ చిహ్నాన్ని మనం ఇంగ్లీష్లో చెప్పుకునేటప్పుడు కామా అంటాం. నెక్స్ట్ కలపండి చేయి చేయి. ఇది కలపండి చేయి చేయి అనేది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన అండి. ఈయన 1897లో జన్మించారు, 1980లో మరణించారు. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము మొదలైనటువంటివి ఈయన యొక్క ముఖ్యమైనటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి రచనలు. అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం అనేటువంటివి ఈయన యొక్క కవితా లక్షణాలు. పద్మభూషణ్ అనేటువంటి పురస్కారాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అందుకున్నారు. వీరు ఆధునిక కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. అంటే మొట్టమొదటిసారిగా భావ కవిత్వ యుగానికి మొట్టమొదట కవిత్వం రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావ కవిత్వంలో. అంతేకాకుండా అచ్చమైన తెలుగు కవి, తెలుగుతనం ఉట్టిపడేలాగా కవితలు రచించడంలో ఈయన దిట్ట. వీరి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చాడు. కొండరాళ్ళు పగలగొట్టి కోన చదును చేద్దాం అని ఈ యొక్క
ఈ ఒక్క లైను ఏ గేయంలో ఉందంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము కలపండి చేయి చేయి అనే గేయంలో ఉన్నటువంటిది. పాడుకుంటూ పని చేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పని చేస్తే అనిపించదు చాకిరి, చేయి చేయి కలపండి. ఇదే మరలా అదే పాఠ్యభాగంలో అదే దానిలో పాఠ్యభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క పంక్తి. మరలా ఆడుకుంటూ పనిచేస్తూ పాడుకుంటూ పనిచేస్తూ 10 మందికి లాహిరి, పాడుకుంటూ పనిచేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పనిచేస్తే అనిపించదు చాకిరి. ఇది కలపండి చేయి చేయిలో ఉంది. మళ్ళీ ఈ గేయము కవి ప్రస్తావించినటువంటి ఊళ్ళు ఏమేమి ఊర్లు ప్రస్తావించారు ఈ గేయంలో అంటే కలకత్తా, కాశ్మీరం, కాశీ, కన్యాకుమారి మొదలైనటువంటి ఊరు పేర్లు ఈ యొక్క గేయంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు నిక్షిప్తం చేశారు. అంతేకాకుండా పాడుకుంటూ పనిచేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పనిచేస్తే అనిపించదు చాకిరి, పై పంక్తిలో ఉన్న అలంకారం ఏమిటి అని ఇక్కడ అడిగారనమాట. ఆల్రెడీ మనము అలంకారాలన్నీ కూడా చెప్పుకున్నామండి. మరలా కూడా ఇక్కడ అలంకారాలు అడిగారు. ఈ అలంకారాలన్నీ కూడాను మనం 1కి 2 సార్లు రిపీట్ చేసుకుందాం. చివరిలో మరలా నేను మీకు వివరంగా అలంకారాలన్నీ కూడా చెప్తానండి. నెక్స్ట్ బావిలో నీళ్లు. ఇది ఒక అక్బర్ బీర్బల్ కథ. బావిలో నీళ్లు అనేది ఒక అక్బర్ బీర్బల్ కథ. ఇందాక మనము ఈ మాసపు పాట కింద కలపండి చెయ్యి చెయ్యి చెప్పుకున్నాం కదా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది. అలానే ఈ మాసపు కథలో బావిలో నీళ్లు ఇది అక్బర్ బీర్బల్ కథలో ఉంది. దీనిలో వచ్చేసి పాత్రలు అక్బర్ రాజుగాను, బీర్బల్ మంత్రిగాను, రైతు, జమీందారు మొదలైనటువంటి ముఖ్య పాత్రలన్నీ కూడాను ఉన్నాయి. అంతేకాకుండా ఈ పాఠంలో జమీందారు రైతుకు బావిని అమ్మాడు. అంతేకాకుండా నేను నీకు బావిని అమ్మాను కానీ అందులో నీటిని కాదు అని జమీందారు రైతుతో అన్నాడు. ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కూడాను ఈ పాఠ్యభాగంలో ఈ మాసపు కథ బావిలో నీళ్లు అనేటువంటి దానిలో ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట, విశేషమైనటువంటి బిట్స్. అంతేకాకుండా సరే నువ్వు బావి ఒక్కటే అమ్మావు, నీళ్లు అమ్మలేదు కదా అని అన్నది ఎవరు? బీర్బల్ జమీందార్తో అన్నారు. రైతు బావిలో నీ నీళ్ళన్నీ ఉన్నాయి, వెంటనే నీ నీళ్ళన్నీ తోడుకొని వెళ్ళిపో అని ఎవరు అన్నారు? రైతు బావిలో నీళ్ళన్నీ కూడాను తోడుకొని వెళ్ళిపోని ఎవరన్నారు? బీర్బలు ఎవరితో అన్నారు? జమీందార్తో అన్నారనమాట. అంతేకాకుండా దీనిలో ముఖ్యమైనటువంటి అంశాలు ఇంకా కొన్ని ఉన్నాయండి. నేను నీకు బావిని అమ్మాను కానీ అందులో నీళ్ళని అమ్మలేదు అని జమీందార్ రైతుతో అన్నాడు. నీళ్లు కావాలంటే తగిన ధనం ఇచ్చి తోడుకో అని అన్నది జమీందారు రైతుతో అన్నాడనమాట. ఈరోజు మనము 3rd క్లాస్కి సంబంధించినటువంటి కొన్ని ఈ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకున్నాము. అంతేకాకుండా ఈ మాసపు పాట కలపండి చెయ్యి చెయ్యి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి కథ గురించి తెలుసుకున్నాము. అలానే ఈ మాసపు కథ బావిలో నీళ్లు అక్బర్ బీర్బల్ కథ గురించి తెలుసుకున్నాము. దానిలోని ముఖ్యాంశాల గురించి తెలుసుకున్నామండి. రేపు 3rd క్లాస్లో 4th లెసను నా బాల్యం అనే పాఠ్యభాగాన్ని గురించి నేను మీకు క్లుప్తంగా వీడియో పెడతాను. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ పాఠ్యభాగము మంచి బాలుడు అనే పాఠ్యభాగంలో ఇంపార్టెంట్ బిట్స్ నేను మీకు వీడియోగా పెడతానండి. ఒకసారి అది కూడా గమనించండి. ప్రతి ఒక్కరూ కూడాను ఎవ్వరు చెప్పని విధంగా క్షుణ్ణంగా ప్రతి ఒక్క బిట్టు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 మొత్తం క్షుణ్ణంగా ప్రతి ఒక్క బిట్టు నేను మీకు వివరంగా వివరించి చెప్తానండి. దయచేసి మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.